గుర్తుకొస్తున్నాయి 317 జీవోతో సుద్దపల్లి బడిలో చేరిన 7/1/2022 నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. బడికి చేరుకోవడానికి పడ్డ కష్టాలు, ఆటోలో పయనించిన రోజులు, బస్సు ఎక్కి కిక్కిరిసిన జనాల మధ్యలో నిలబడి చేసిన ప్రయాణాలు గుర్తుకొస్తున్నాయి. త్రిమూర్తులుగా ఆదుకున్న శ్రవణ్ సార్, మహేందర్ సార్, మారుతి సార్లతో ప్రయాణం చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. బదిలీపై వెళ్ళిన హెచ్ఎం సంపత్ సార్, అనితా మేడం, సదయ సార్లతో కలిసి పనిచేసిన రోజులు, ఈ బడి చరిత్రను తెలిపిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆ తర్వాత వచ్చిన మన డైనమిక్ హెచ్ఎం శాంతమ్మ మేడం గారి దగ్గర పనిచేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. హర్ట్ఫుల్గా నవ్వడం, ఆత్మీయత పంచడం, ఆత్మవిశ్వాసంతో నడిపించడం, ఉత్తమ అడ్మినిస్ట్రేషన్తో పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో మేడం గారు రేయింబవలు కష్టపడిన రోజులు గుర్తుకొస్తున్నాయి. మేడం గారు నిగర్వి, నిరాడంబరత, నిత్య కృషి మేడం గారి భూషణాలు. మానవత్వం, మంచి మనసు మేడంకు మారు పేర్లు. తెలియని విషయాలను అడిగి తెలుసుకొని పక్కా ప్రణాళికతో పిల్లలకు బోధన అందించి ఇన్ టైంలో ఎఫ్ఏ పరీక్షల నిర్వహణ, తెలుగు వెలుగులను విద్యార్థులకు నింపే వేణుసార్ సూచనలు గుర్తుకొస్తున్నాయి. జాతీయ పండుగల వేళ విద్యార్థులతో చేయించే నృత్యాలు, ఓపికగా చేసే అలంకరణలు గుర్తుకొస్తున్నాయి. ప్రార్థనతో మొదలు ప్రతి చోట విద్యార్థులకు క్రమశిక్షణ నింపుతూ బడి లెక్కలకు, బతుకు లెక్కలకు తర్కాన్ని కూడా ఎలా జోడించవచ్చో వివరిస్తూ సమస్య సాధనను విద్యార్థులను తలామునకలు చేస్తూ చేయందిస్తూ శ్రీనివాస్ సార్ పరిసరాలను గమనిస్తూ ప్రణాళికలను రచించే తీరుతెన్నులు గుర్తుకొస్తున్నాయి. పనియే దైవంగా అహర్నిశలు శ్రమించి పాఠశాల ఉన్నతికి, పిల్లల అభ్యున్నతికి పాటుపడి కఠినమనుకునే ఆంగ్లాన్ని సరళంగా బోధిస్తూ బడలిక ఎరుగక బడిలో అడుగుపెట్టిన మొదటి నిమిషం నుండి ఇంటివేలు మోగే ఆఖరి నిమిషం వరకు పిల్లలకు అపారమైన జ్ఞానాన్ని అందించే పనిలో ఒక యోగిలా, ఒక తపస్విగా, ఉత్తమ నాయకుడిగా శ్రవణ్ సార్ పోరాట పటిమ గుర్తుకొస్తున్నారు. ఎలాంటి విషయాన్నైనా ప్రశాంతంగా విని సానుకూలంగా స్పందించి గౌతమ బుద్ధుని అడుగుజాడలో శాంతియే పరమధర్మంగా ముందుకు వెళ్తూ తికమకగా ఉండే భౌతిక శాస్త్రాన్ని చకచకా విద్యార్థులకు చేరవేసి వారి భవిష్యత్తుకు బాటలు వేసే మారుతి సార్ బోధనలు గుర్తుకొస్తున్నాయి. సాంకేతిక రంగాన్ని అంతిపుచ్చుకొని నిమిషాల్లో పాఠశాలకు సంబంధించిన ఆన్లైన్ పనులను పూర్తి చేస్తూ వైవిధ్యభరితంగా, వినూత్నంగా గణిత శాస్త్రాన్ని ఐఎఫ్బి విద్యార్థులను ఇన్వాల్వ్ చేస్తూ ఎంతో సాధన పిల్లలతో ఆప్యాయంగా మమేకమవుతూ వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి మెరికలుగా తయారు చేస్తూ వారి చిట్టి మెదళ్లను పదును పెడుతూ అద్భుతంగా తీర్చిదిద్దుతున్న శ్యామలా మేడం గారి కృషి, సోదరులా కలిసిపోయి సరదాగా గడిపిన రోజులు, పోటీ పడి పనిచేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. జీవిత సత్యాలను బోధిస్తూ జీవన గమనాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ దిశానిర్దేశన చేస్తూ జీవశాస్త్రాన్ని నిత్య జీవితంతో ముడిపెట్టి విద్యార్థులలో ఆసక్తిని కలిగించి అర్థమయ్యే విధంగా ఎంతో వివరంగా తెలియజేస్తూ విద్యార్థులకు బోధన అందించిన రోజులు, సహ ఉపాధ్యాయులలో అనునిత్యం నవ్వుల పువ్వులు పూయిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ సందర్భానుసారంగా మాటల ప్రవాహాన్ని కొనసాగిస్తూ కాలమే తెలియకుండా, అలసటే రాకుండా ఉత్సాహంగా విధులు ముగించుకొని ఇంటికి చేరే వరకు సేద తీర్చే కమ్మని కాఫీలా మహేందర్ సార్ బోధన మాటలు గుర్తుకొస్తున్నాయి. అనంతమైన సాంఘిక శాస్త్రం సబ్జెక్టును ప్రతి చోట అన్వయిస్తూ పిల్లలకు తేలికగా అర్థమయ్యేలా బోధిస్తూ ప్రతి కార్యక్రమంలోని ముందుండి విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తూ చైతన్యవంతులుగా రూపుదిద్దుతున్నటువంటి రోజులు, తన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాటం చేసి గమ్యాన్ని చేరుకోవడం కోసం ఎందరికో ఆదర్శంగా నిలిచిన మల్లేశం సార్ చేసిన కఠోర శ్రమ గుర్తుకొస్తున్నాయి. ఇక ప్రియమైన పిల్లలు, వారు చేసే అల్లరి,
అడిగే ప్రశ్నలు, అమాయక చూపులు, కల్మషం లేని నవ్వులు, ఆనందంగా ఆడే ఆటలు, ఉత్సాహంగా పాడే పాటలు, ధూమ్ధామ్గా చేసే నృత్యాలు గుర్తుకొస్తున్నాయి. సుద్దపల్లి విద్యార్థులు అన్నిట్లో ముందే ఉంటారు, చాలా చక్కగా చదువుతారు. మన పాఠశాలకు, గురువులకు, అమ్మా నాన్నలకు, సుద్దపల్లి గ్రామానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇలా సుద్దపల్లితో ముడిపడిన ఎన్నెన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ.